నమస్తే బావగారు. మీరా బావగారు, నమస్తే. మీరేంటి ఇక్కడ? అదే మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇక్కడికో ల్యాండ్ ఓనర్ వచ్చి కలవమన్నాడు. అతని కోసమే వచ్చాను. నాకు కూడా ఇక్కడ కొంచెం పనుంటే వచ్చాను. మొత్తానికి అనుకోకుండా కలిసాం. సంతోషం. బావగారు, అడగకూడదు అనుకుంటూనే అడుగుతున్నాను. నా కూతురు ఎలా ఉంది? బంగారం లాంటి మీ కూతుర్ని మా ఇంటి మహాలక్ష్మిగా పంపించారు. అందుకు మీకెంతో రుణపడి ఉంటాం. నేను బతికున్నంత వరకు నా కోడలికి ఏ ఇబ్బంది లేదు. నన్ను నమ్మండి. అయ్యో, ఎంత మాట! నాకు తెలీదా? అయినా ఏదో నా మనసు ఆపుకోలేక అడిగేశాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా బావగారు? ఇంకో విషయం, ఆనంద్లో ఏదైనా మార్పు వచ్చిందా? వాడికి ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడో తెలియకుండా ఉంది. ఎంతసేపో వాడి పిడివాదన వాడిదే గాని ఎదుటివాడు చెప్పేది వినిపించుకోడు. పోన్లే బావగారు, నిదానంగా తనే తెలుసుకుంటాడు. ఒక్క మాట, నా కూతురి కాపురం బాగుండాలని నా ఆస్తి మొత్తం రాసివ్వమంటే రాసిస్తాను. ఇంకా ఏం కావాలన్నా ఇస్తాను. కానీ దాని జీవితం బాగుపడేలా మీరే చూడండి బావగారు. అయ్యో, ఎంత మాట బావగారు! తను మీకే కాదు, నాకు కూతురే. తన విషయంలో మీరేం దిగులు పడకండి. ఆ మాట చాలు బావగారు, ఆ మాట చాలు. వస్తాను. మంచిది. అత్తయ్య గారు, వచ్చావా నాయనా? కాళ్ళు కడుక్కుండ్రండి, భోజనం వడ్డిస్తాను. చైతన్యాన్ని కూడా పిలవండి, కలిసే భోంచేద్దాం. వాడింట్లో లేడు నాయనా. వాడు బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదు. అంతా రాజకార్యం ఏంటండి వాడికి? ఏమో నాయనా, నేను మాత్రం ఏం చెప్పగలను? రామలక్ష్మి పరిస్థితి అలా అయినప్పటి నుంచి వాడు మనసులో మనసు లేకుండా ఉన్నాడు. ఎన్నో అనుకుంటాం. నాన్న, తన పేరు సంధ్య. అమ్మమ్మకి రామలక్ష్మికి అమ్మాయి బాగా నచ్చింది, నాకు కూడా నచ్చింది. అందుకే మేము పెళ్లి చేసేసుకున్నాం. సంధ్య, ఆశీర్వాదం తీసుకో. ఒక్క నిమిషం ఉండు. అల్లుడు గారు, ఈ అక్షంతలు తీసుకోండి. మా మధ్య ఉన్నది ప్రేమ, మా పెద్దవాళ్ల మధ్య ఉన్నది పగ. ఈ పగ ప్రతీకారాల మధ్య మా ప్రేమ గెలుస్తుందా? అలా వెంకటాపురంలో పిల్లా పాపలతో కలకాలం హాయిగా వర్ధిల్లండి. నాకివాళ చాలా ఆనందంగా ఉందిరా మనవడా. ఈ విషయం ముందే చెప్పుంటే ఏ స్వీటో చేసుండేదాన్ని కదా. సర్లే, సాయంకాలం చేస్తాను. నాయనా శ్రీధర్,
సంగీతకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. పదండ్రా, భోంచేద్దాం. కాస్త ఆగమ్మా, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఇప్పుడెక్కడికి రా? చెప్పాను కదా చిన్న పని ఉందని. అదేదో చెప్పచ్చు కదరా, అసలే కొత్త పెళ్లి కొడుకువి. ఇలా ఎక్కడ పడితే అక్కడ తిరిగితే ఎలా? లేదు నాన్న, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అదే ఎక్కడికి రా? చెప్పా కదా వదిలేమని. ఆనంద్ దగ్గరికి వెళ్ళి నా భార్యని చూపించాలి. అప్పుడే సగం సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అంత అవసరమా? చాలా అవసరం నాన్న. సంధ్య రా. ఇదేంటి వీడు ఇలా చేశాడు? నా ఆశల మీద చన్నీళ్లు పోశాడు. అయిపోయింది, అంతా వృధా అయిపోయింది. మమ్మీ, కాఫీ అడిగి చాలాసేపు అయింది. ఏవండి, కాఫీ తీసుకోండి. నేను అడిగింది నిన్ను కాదు. అత్తయ్య గారు గుడికెళ్ళారండి, అందుకే నేను తీసుకొచ్చాను. అవసరం లేదు. నేనిస్తే వద్దా? అసలు కాఫీయే వద్దా? నువ్వు ఇస్తున్నావు కాబట్టే వద్దు. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా? ఎందుకండి నన్ను ఇలా సాధిస్తున్నారు? ఇంకా మీ అనుమానం తీరలేదా? అనుమానం అయితే తీరిపోతుంది, కానీ ఇది నిజం. మీ ఇద్దరి మధ్య జరుగుతున్నది నిజం. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదండి. నన్నేం చేయమంటారు? రాముడు కూడా సీత పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నిప్పుల్లో దూకి తనేంటో నిరూపించుకుంది. నన్నేం చేయమంటారో చెప్పండి. నువ్వు నిప్పుల్లో దూకి బూడిదైనా సరే, కనీసం ఆ బూడిద కూడా నేను టచ్ చేయను. అంత చిరాకు నిన్ను చూస్తేనే. ఇది చాలా అన్యాయం అండి. మీరెప్పుడు తిరిగి వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన నాకు చివరికి ఇలాంటి బహుమతి ఇస్తారా? నేను కూడా నీతో మంచి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వేం చేసావు? జీవితం మొత్తానికి బాధని బహుమతిగా ఇచ్చావు కదా. ఆనంద్, రామా, ఈ క్షణమే వెళ్ళి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి నీ ముందుకు తీసుకొస్తాను. ఆనంద్, ఈమె నా భార్య సంధ్య. అంతులేని కథ. ఇది 3 అమ్మాయిల కథ. ఈ నెల 8న ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1:30 అరగంట క్రితమే మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అందుకు సాక్ష్యం దేవస్థానం వారిచ్చిన ఈ మ్యారేజ్ సర్టిఫికేట్. ఓకేనా? రామలక్ష్మి, నీకు నాకు మధ్య ఏమీ లేదని నిరూపించుకోవడం కోసమే నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను.
నేను ఇదంతా చేసింది నీ జీవితం బాగుపడ్డం కోసం. ఆనంద్, ఇప్పటికైనా సరే మా నిజాయితీని అర్థం చేసుకో. లేనిపోని అనుమానాలతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మేము ఏ పాపం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇది పాపం కాదా? మీ ఇద్దరి మధ్యన నేను బలైనట్లు నువ్వు మరో ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకున్నావు. అనవసరంగా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి ఎందుకు ఆ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేశావు? సారీ అమ్మా. వీళ్ళిద్దరూ కలిసి నిన్ను మోసం చేశారు. నన్ను నమ్మించడం కోసం నీ గొంతు కోశారు. ఏంటండి ఆ మాటలు? నిజం చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆ అమ్మాయికి ఎంత అన్యాయం చేస్తున్నారో తెలియాలి కదా. ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడుతుంది. నువ్వు ఏం చెప్పినా నాకేం బాధలేదు ఆనంద్. ఎందుకంటే మేము ఎంత నిజాయితీగా ఉన్నామనేది నా భార్యకు తెలుసు. తనని మభ్యపెట్టి మోసం చేసి నేను తాళి కట్టలేదు. జరిగిందంతా తనకి చాలా క్లియర్గా చెప్పాను. తన్ను పిచ్చిదాన్ని చేసి అందరూ నీలో ఉండరు ఆనంద్. నిజాన్ని నిజాయితీగా అర్థం చేసుకునే మనుషులు కూడా ఉంటారు. కానీ నువ్వు కాదానంద్. ఇప్పటికైనా నీ మనసులో ఉన్న అనుమానాల్ని, అర్థం లేని ఆలోచనల్ని మానుకొని నీ జీవితాన్ని చక్కబెట్టుకో. చూడానంద్, ఎప్పుడైతే మీ ఇద్దరు పెళ్ళి అనుకోకుండా దేవుడి గుళ్ళో జరిగిందో ఆ రోజే మీ ఇద్దరిని భార్యాభర్తల్ని చేయటం ఆ దేవుని సంకల్పం అని నమ్మాను. మీ ఇద్దరు బాగుండాలని నేను నిజాయితీగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పెళ్లి చేసుకుని నేను ఎంత సిన్సియర్గా ఉన్నానో ప్రూవ్ చేసుకున్నాను. ఇక నువ్వు మంచి భర్తగా ప్రూవ్ చేసుకో. రా సంధ్య. రియల్లీ వండర్. ఇతగాడికి ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఎక్కడ దొరికిందప్పా? ఏమండి, మా బావ నా కోసం గుడ్డిగా ఒక అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు. ఇప్పటికైనా అతని నిజాయితీ అర్థం చేసుకోండి. మళ్ళీ మొదలు పెట్టావా నీ డ్రామా? చూడు నట శిరోమణి, నువ్వు నన్ను చేసుకున్నావు. నీకు లైసెన్స్ దొరికింది. ఆ లైసెన్స్ చాటున ఎన్ని వేషాలైనా వేయగలవు. వేశావు కూడా. తను రెడ్ హ్యాండెడ్గా నాకు దొరికిపోయేసరికి నా కళ్ళు కప్పడానికి తను ఒక లైసెన్స్ తెచ్చుకున్నాడు. అంతేగా? ఎంత చెప్పినా మీరింకా అలాగే ఆలోచిస్తారేంటండి? ఎందుకంటే నిజం అదే గనుక. ఏ కాదంటావా? వెధవ వేషాలు వేసేవాళ్ళు ఇలాంటి డ్రామాలు ఎన్నో ఆడతారు. నాకు తెలీదా? వాడిదొక పెళ్ళి, నీదొక సంసారం. ఛే! ఏం చెప్పినా అర్థం చేసుకోరేంటి? తను పట్టిన కొందేలికి 3 కాళ్ళే అని మూర్ఖంగా వాదిస్తున్నారు. ఈ మనిషిలో మార్పు ఎలా వస్తుంది? ఈయన్ని మార్చుకునేదెలా? మహే, మహే, మహే! ఏంటండి అంత కంగారు పడుతున్నారు? ఏమైంది? ఇంకా ఏం కావాలి?
నా కొడుకు ఏదైతే చేయకూడదనుకున్నానో అదే చేశాడు. నా ఆశలన్నిటినీ నాశనం చేశాడు. అసలేం జరిగిందో కాస్త స్థిమితంగా చెప్పండి. ఏముంది, వాడికెవరో అమ్మాయి నచ్చిందంట. అందుకే గుట్టు చప్పుడు కాకుండా తాళిగట్టి భార్యగా తీసుకొచ్చేశాడు. వాట్? చైతన్య పెళ్లి చేసుకున్నాడా? అదేగా చెప్తున్నాను. నాకు తెలిస్తే ఎక్కడ అడ్డుపుల్ల వేస్తానేమోనని సడన్ గా అమ్మాయిని తీసుకొచ్చి, నాన్న ఈ అమ్మాయి నచ్చింది, గుళ్ళో పెళ్లి చేసుకున్నానని డిక్లేర్ చేశాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. అసలు ఎందుకు ఇలా చేశాడు? రామలక్ష్మి మీద ఉన్న ప్రేమ కోసం రామలక్ష్మిని ఆనంద్ అనుమానిస్తున్నాడని చివరికి వాడి జీవితాన్ని బలి చేసుకున్నాడు. అయిపోయింది. నా కలలన్నీ కలలైపోయాయి. ఇంతకాలం నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది. దయచేసి కాసేపు సైలెంట్గా ఉండండి. ఏం చెయ్యాలా అని నన్ను ఆలోచించుకొనివ్వండి. ఇంకేం ఆలోచించమంటావు మహి? అంతా అయిపోయాక. అదే పొరపాటు. ఆలోచిస్తే ప్రతిదానికి ఏదో ఒక దారి దొరక్కపోదు. ఇప్పుడు ఏ దారి దొరికినా ఏం ప్రయోజనం? వాడి దారి వాడు చూసుకున్నాడు కదా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గమ్యం చేరాలనే దారులు వెతుక్కుంటారు. కానీ అందరూ గమ్యం చేరాలనే నమ్మకం లేదు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం కూడా జరగొచ్చు. వాళ్ళ దారి మూసుకుపోవచ్చు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? మీకు పురాణాలు బాగా తెలుసనుకుంటాను. రామాయణంలో మందర అనే పాత్రుంది. అలాగే భారతంలో శకుని అనే పాత్రుంది. ఈ రెండింటి వల్ల ఎన్నో ఘోరాలు జరిగాయి. నువ్వు చెప్తున్నది నాకేం అర్థం కావటం లేదు. కాస్త మనసు పెట్టి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నేను రామాయణంలో మందర లాంటి దాన్నైతే మీరు భారతంలో శకుని లాంటి వాళ్ళు. మనిద్దరం కలిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి. అంతా మీరనుకున్నట్లే జరుగుతుంది. కానీ మా వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడే. తాళే కదా కట్టాడు. అదెంతసేపు ఉంటుంది ఆ పిల్ల మెడలో? ఊడిపోతుంది. ఆ తాళి ఎంత గట్టిదైనా ఉండదు, తెగి తీరుతుంది. రామలక్ష్మి నీ ఇంటి కోడలవుతుంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేను హామీ ఇస్తున్నాను. నీ మాటలు వింటుంటే మళ్ళీ నాకు ఆశలు సిగురిస్తున్నాయి. థ్యాంక్స్ మహి. త్వరలో ఈ పని కాస్త చూడు. వస్తాను. అలేఖ్య, ఎలా ఉన్నారు డాడీ? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావమ్మా? నా అవతారం చూశాక అలా ఎలా అడుగుతున్నారు డాడీ? అప్పుడెలా ఉండేదాన్ని, ఇప్పుడెలా ఉన్నాను? తేడా మీకే బాగా తెలుస్తుంది కదా. తెలుస్తుందమ్మా. అయినా లైఫ్లో ఇలాంటి ఒడిదుడుకులు కామన్ అమ్మా. అలాంటివి పట్టించుకోకూడదు. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడితేనే కదా మనిషికి కష్టం విలువ తెలిసేది. ఇది నీకు లెసన్ నేర్చుకునే టైం అనుకో. ఇంట్లో అందరు బాగున్నారా డాడీ? బాగున్నారమ్మా. మీ చిన్న కొడులు రామలక్ష్మి ఎలా ఉందో? బాగుందా? తనకేంటమ్మా, బాగుంది. అందరితోనూ చక్కగా కలిసిపోతుంది.
అందరినీ చక్కగా అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. మంచి మనసు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ అంతా మంచి జరుగుతుందమ్మా. కోడల్ని ఎంత బాగా వెనకేసుకొస్తున్నారు డాడీ. కన్న కూతురు కంటికి కనిపిస్తే ఇంటికి రమ్మని కూడా పిలవరా డాడీ? ఎందుకమ్మా? ఇప్పుడు అంత అవసరమేముంది? నీ ఇంట్లో నువ్వు చక్కగా కాపురం చేసుకుంటున్నావు, ఉన్నంతలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నావు. ఇలాంటి సమయంలో నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? అయినా నువ్వు ఇంటికి వచ్చేస్తే మీ ఆయన అక్కడ ఒక్కడే ఎలా ఉంటాడు? వచ్చినా 2 రోజులుంటావు, అంతే కదా? అంటే 2 రోజులకి మించి ఉంచుకోను అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా డాడీ? డైరెక్ట్ గానే చెప్తున్నాను అలేఖ్య. నువ్వు ఇప్పుడు నా కూతురువి కాదు, ఇంకొక ఇంటి కోడలివి. నా కూతురుగా ఉండేది నీ పెళ్లి కానంత వరకే. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడే నువ్వు ఇంకొక ఇంటికి వెళ్ళాలి. అదే నీ ఇల్లు. రామలక్ష్మిని చూడు, వాళ్ళ ఇంటిని, అమ్మా నాన్నల్ని, అందర్నీ ఎలా వదిలేసొచ్చిందో. మీరు ఇంట్లోకి రానివ్వకుండా బయటే నిలబెట్టి ఏడిపించినా సరే ఇంటి ముందే ఉండి మన అందరి మనసులు గెలుచుకొని ఇంటికి కోడలయ్యింది. ఇప్పుడు ఇంటికి యజమానురాలయ్యింది. అది అలా ఉండాలి.